ఆ పని చేస్తే సంతోషిస్తా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన. త్వరలోనే జిల్లాల పర్యటన ఉంటుందని వెల్లడి. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. ఆయనకు అభినందనలు తెలిపేందుకు వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని కోరారు. ఊరికే నోటి మాట అనేకుండా ఒక లేఖను కూడా విడుదల చేశారు పవన్. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కి ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి. పలువురు నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలోని ప్రముఖులు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల వారు అభినందనలు చెబుతున్నారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెబుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. అయితే తనను కలిసేందుకు వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంపై జనసేన నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీ కేడర్ కు ఒక భరోసా కూడా పంపారు పవన్ కళ్యాణ్. తనని కలిసేందుకు ఎవరూ రావద్దని చెబుతూ త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలిసి మాట్లాడుతానని చెప్పారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర కార్యాలయం ద్వారా తెలియజేస్తానని వెల్లడించారు. శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. వీటిని పూర్తి చేసుకున్న తర్వాత అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుస్తానని పవన్ చెప్పారు. ఈ నెల 20వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలను కలుస్తానని అన్నారు. ఆ తర్వాత దశల వారీగా గ్రామాల్లో పర్యటిస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.